ప్రియ సహోదరులారా, ఈనాటి సువార్త పట్నం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని నేర్పిస్తుంది. మనిషిని అపవిత్రం చేసేది బయట నుంచి లోపలికి వెళ్ళు ఆహారము కాదు, మన హృదయం నుండి బయటకి వచ్చే మాటలు, ఆలోచనలు, కార్యాలే. మనం చాలాసార్లు బయట విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాము, కానీ యేసు మాత్రం మన దృష్టిని హృదయం వైపు మలచమంటున్నారు. ఎందుకంటే మన జీవితాన్ని నిజంగా మార్చేది మన హృదయ స్థితి. యేసు ప్రభు చెప్పినట్లు చెడు ఆలోచనలు, అసూయ, కోపం, గర్వం ఇవన్నీ మన హృదయం నుంచే వస్తాయి. ఇవే మనలను దేవునికి దూరం చేస్తాయి. బయట మనం ఎంత మంచిగా కనిపించినా మన హృదయం పరిశుభ్రంగా లేకపోతే అది దేవునికి ఇష్టమైన జీవితం కాదు. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని పఠిస్తూ, ధ్యానిస్తూ, పాటిస్తూ ఉంటే మన జీవితం ప్రభువుకు ఇష్టపూరితంగా మారుతుంది. నేడు మన తల్లి శ్రీ సభ లూర్దు మాతా స్మరణను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 1858 సంవత్సరంలో లూర్దు నగరంలో మరియమాత మొట్టమొదటిసారిగా గొర్రెల కాపరుల యొక్క బాలిక అయిన బర్నదత్ అనే బాలికకు దర్శనమిచ్చారు. ఆమెకు ఫిబ్రవరి 11 నుండి జూలై 16 వరకు తెల్లని వస్త్రాలను ధరించి ఆ తల్లి 18 సార్లు ఆమెకు దర్శనం ఇచ్చారు. ఆ దర్శనంలో హృదయ పరివర్తనము చెంది ప్రార్థన చేసి ఇతరులకు సహాయం చేయమని ఆ బాలికకి చెప్పారు. కాబట్టి క్రీస్తు ప్రభు మనకి అనుగ్రహించిన ఈ జీవితం ఎల్లప్పుడూ దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ మన జీవితాలను పావనపరచమని ప్రార్థించుదాం. ఆమెన్.